మైక్రోసాఫ్ట్ సర్వర్ డౌన్ అయింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలపై ఈ ప్రభావం పడింది. హాంకాంగ్, మెల్బోర్న్, లాస్ ఏంజల్స్, ఐర్లాండ్ విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీలపై ఈ ప్రభావం చూపనుంది. మైక్రోసాఫ్ట్ సర్వర్ డౌన్ అవడంతో ఢిల్లీ, బెంగళూరు, ముంబై విమాన ఎయిర్పోర్టుల్లో సేవలకు అంతరాయం ఏర్పడింది. మైక్రోసాఫ్ట్ సర్వర్ డౌన్ అయింది. దీంతో ఢిల్లీ, బెంగళూరు, ముంబై విమాన ఎయిర్పోర్టులో సేవలకు అంతరాయం ఏర్పడింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా కంప్యూటర్ సేవలకు తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మూర్తి. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవలకైతే అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ 365 యాప్ సేవల్లో సాంకేతిక సమస్యలు అయితే తలెత్తాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా బ్యాంకులు, అలాగే విమాన సంస్థలు, టెలికాం, మీడియా సహా అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం అయితే చూపించింది. లండన్ లోని స్టాక్ ఎక్స్చేంజ్ లో కూడా సేవలు అయితే నిలిచిపోయినాయి. అమెరికాలో ఎమర్జెన్సీ సేవల నెంబర్ 911 పై కూడా పూర్తిగా ఈ ప్రభావం అయితే పడింది. ముఖ్యంగా ఏదైతే భారత్ లో కూడా విమాన ఐటీ సేవలకు కూడా అంతరం ఏర్పడింది. దీనితోడు ప్రసారాలు జరుగుతుండగా కూడా స్కై న్యూస్ మధ్యలో కూడా నిలిచిపోయింది. ఢిల్లీ విమానాశ్రయంలో కూడా విమాన సేవలకైతే అంతరం ఏర్పడింది. ఇండిగో, ఆకాశ, ఎయిర్, స్పైస్ జెట్ తదితర విమాన సంస్థల సేవలు కూడా ప్రస్తుతం దీనివల్ల ఏదైతే విఘాతం కల్పించాలని చెప్పొచ్చు. మైక్రోసాఫ్ట్ సేవలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా అత్యధికంగా ఆస్ట్రేలియాలో వివిధ రంగాలైతే ప్రభావితమయ్యాయి. దీంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం అత్యవసర సమావేశం కూడా ఏర్పడింది. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో పలు న్యూస్ ఛానళ్ల ప్రసారాలు కూడా పూర్తిగా నిలిచిపోయి. ముఖ్యంగా క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్ కారణంగా ఈ రకమైన సమస్య ఏర్పడినట్లు కూడా మైక్రోసాఫ్ట్ అయితే తెలిపింది. మైక్రోసాఫ్ట్ 365 యాప్ సర్వీసుల్లో తలెత్తిన సమస్య పరిష్కరిస్తున్నామని చెప్పి కూడా ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ కూడా ఒక పోస్ట్ అయితే ద్వారా తెలియజేయడం జరిగింది. అయితే ఈ సమస్య పరిష్కారం సుమారు 5 నుంచి 10 గంటల సమయం పట్టవచ్చని ప్రస్తుతం మనకు సమాచారం అయితే అందుతుంది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్